హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చానండి. ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే ఈ వీడియో ఇన్ని నిమిషాలు అవుతుందని కూడా నేను చెప్పలేను, ఎందుకంటే ఆల్రెడీ మీరు తంబేల్లో చూసే ఉంటారు. మన తంబేల్లో పెట్టినది నిజమే అండి. ఈరోజు నిన్న కనువల్ ఫెస్టివల్ అనేది అయిపోయింది. ఈరోజు సర్వీస్ చేద్దాము అనేసి నేను గ్రూప్లో అయితే ఒక చిన్న మెసేజ్ చేశాను. నా ఈరోజు ఇప్పుడే షాప్ అనేది ఓపెన్ చేశాను అని చెప్పేసి చాలా మెసేజ్ చేశాను. అంటే గుడ్ మార్నింగ్ అన్న, ఇప్పుడే షాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను, ఎవరైనా సర్వీస్ చేయించుకునే వాళ్ళు ఉంటే చేయించుకోండి, అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా మెసేజ్ చేయండి అని చెప్పేసి నేనైతే గ్రూప్లో మెసేజ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నాకైతే చాలామంది వచ్చేసి ఇలాంటి రెస్పాన్స్ అయ్యారు. దాంతోపాటు నేనైతే మార్నింగ్ నుంచి మీరు చెప్తారో లేదో ఈరోజు అయితే నాకు అస్సలు ఇన్కమే లేదు. అలాగే ఒక కస్టమర్కి నేను సర్వీస్ చేసింది అయితే లేదు. ఈరోజు అయితే చాలా అంటే చాలా అయితే ఇబ్బంది అయితే ఉండింది. ఎందుకంటే ఇలాంటి కాల్స్ నాకు వస్తాయి కూడా నేను కల్లో కూడా అనుకోలేదు. అలాంటి కాల్స్ వచ్చాయి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మీకైతే ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీరు ఎక్కడికి ఎత్తుక్కోకుండా, ఎవరికి అడక్కోకుండా, మీరంటూ ఓన్గా తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్కి మన దాంట్లో టోటల్గా వీడియోస్ రూపంలో మీకైతే ఉంటుంది. డెఫినెట్గా ఈ వీడియో మాత్రం మీకైతే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. డెఫినెట్గా మీరు చాలామంది వచ్చేసి సర్చ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నా వీడియో మాత్రం వింటే చాలు, ఖచ్చితంగా అయితే మీ లైఫ్ అనేది ఒక వేరే లెవెల్లో అయిపోతుంది. ఈ వీడియోని నేను చాలా అంటే ఈరోజు దాదాపుగా 200 నుంచి 300 కాల్స్ అయితే మాట్లాడినాను. ఒక్కొక్కరు 2 నిమిషాల నుంచి 10 నిమిషాలు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేను ఈ వీడియో నైట్ అనేది రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే చూడండి ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ నాకు దాదాపుగా నేను గ్రాఫ్స్ వేసుకొని మొత్తం టోటల్గా నేనైతే వీడియో చెప్పాలని చెప్పేసి వచ్చాను. డెఫినెట్గా అయితే మీకు చూడండి ఎంత క్లారిటీగా నేను రాసుకున్నాను, ఎందుకంటే అంత డెప్త్గా అడిగారు అన్నవాళ్ళు. మీకు ఇంకా ఏంటి వీడియోలో అర్థం కావట్లేదా? ఆల్రెడీ మీరు తంబేల్లో చూశారు కదా. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఉండే పెద్ద ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మనకు చెప్పడం జరిగింది. చాలామంది అయితే వీడియోస్లు చేస్తున్నారన్న, కానీ కొంచెం క్లారిటీగా లేదు అని చెప్పేసి నాకు చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి జిల్లా 200 పెన్షన్స్ ఇవ్వాలి అనేసి ప్రభుత్వం నిర్ణయించింది కదా. దీని గురించి మీరు చెప్పండి, మీకు పెన్షన్ రాలేదా, అలాగే కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా, అలాగే మీరు ఒక వీడియో చేసి చెప్పండి, లేకుంటే మీరు ఏదైనా మీరు చెప్తే మీరు బాగా చెప్తారు. అలాగే మీరు మన డిజేబుల్డ్ పర్సన్నే కాబట్టి మాకు అర్థమవుతుంది. కొంచెం నిదానంగా అయినా కానీ కంటెంట్ అనేది మాకు చెప్పండి. మాకు సచివాలయంలో వాళ్ళు చెప్పడం లేదు, అలాగే ఏదైనా యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా క్లారిటీ అనేది లేకుండా ఉంది. మాకు ఒక్కసారి మీరు క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి. దాంతోపాటు నాకు చాలా క్వశ్చన్స్ వేశారు. అంటే మీరు మీ దగ్గర అంటే మీ సేవలో అప్లై చేసుకుంటే ఏమైనా మాకు స్కామ్ జరుగుతుందా, ఏమైనా మేము జాగ్రత్తగా ఉండాలా, అలాగే మాకు పెన్షన్ వస్తుందా లేకుంటే రాదా, అలాగే ఏమైనా స్కామ్స్ జరుగుతాయా అని చెప్పేసి కూడా చాలామంది అయితే అడగడం జరిగింది. మొత్తం నేనైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అలాగే మీకు ఫస్ట్ నుంచి అప్ టు ఎండింగ్ వరకు దాదాపుగా ఒక 40 నుంచి 50 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఆ క్వశ్చన్స్ కూడా నేను క్లారిటీగా ఈ వీడియోలో అయితే చెప్తా. అలాగే మీరు డౌట్ పడకుండా క్లారిటీగా ఈ వీడియో వినాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈ అన్న వాళ్ళకి అక్క వాళ్ళకి సహాయం చేయాలనేసి మన మెయిన్ ఇంటెన్షన్. అలాగే మన ఛానల్ అనేది కూడా సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ గురు. అంటే ఈ ఛానల్ ద్వారా మీకు ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటాయి, అలాగే ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఉంటాయి, అలాగే మీ సేవ అప్డేట్స్ ఉంటాయి, ఆన్లైన్ సర్వీస్ సెంటర్స్ అప్డేట్ ఉంటాయి. మన దివ్యాంగులకి నేను చెప్పేది ఏంటంటే మనం చేసే సర్వీస్లో కూడా మీకు కనీసం అంటే నేను ఒక 2 కన్నా సహాయపడాలి అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్లో కూడా కనీసం ఒక 2 కన్నా నేను 3కైనా నా సత్తా ఎంత ఉందో అంతవరకు నేనైతే ఆ వీడియోస్ల రూపంలో నేను చెప్పబోతున్నాను.
ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేయాలనుకుంటున్నాను మన దివ్యాంగుల కోసం అందరికీ ఉపయోగపడాలని. అలాగే ఇప్పుడు వచ్చేసి ఎన్టీఆర్ పెన్షన్ గురించి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురించి అయితే చాలామంది అయితే అనుకుంటున్నారు కదా. ఎన్టీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పథకం ద్వారా పేదలకి అలాగే ఆన్లైన్ అర్హతలు వారికి ప్రతి నెల పెన్షన్ అనేది రాబోతుంది. డైరెక్ట్గా బ్యాంకు అకౌంట్లో జమ అవుతుందా లేకుంటే వేరే దాంట్లో అవుతుందా అనేసి కూడా మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తా. మీకు ఎండ్ వరకు అయితే చూడండి. నేను ఇంకా ఎన్ని క్వశ్చన్స్ వేస్తానో ఒక క్లారిటీతో వస్తుంది. 2025 అప్డేట్ ప్రకారం అయితే మనకి 200 పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగింది కదా. మళ్ళీ తర్వాత వచ్చేసి ఎవరికి ఇస్తారు, అలాగే తర్వాత అర్హతలు డాక్యుమెంట్స్ ఏంటి, మళ్ళీ తర్వాత వచ్చేసి అలాగే మనం అప్లై చేసే విధానం ఏంటి, అది ఎక్కడ అప్లై చేయాలి, పెన్షన్ ఎంత వస్తుంది, అలాగే తర్వాత వచ్చేసి ముఖ్యంగా మనకు హెచ్చరిక ఏంటంటే అవి కూడా నేను చెప్తాను. అలాగే మీరు ఇంకా ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో చెప్తాను. మా పేరు పెన్షన్ లిస్ట్లో ఎందుకు లేదు, అలాగే అప్లై చేశాను ఇంకా పెన్షన్ రాలేదు, అలాగే మీ సేవలో అప్లై చేశాను ఖచ్చితంగా వస్తుందా, కొత్త పెన్షన్కి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే ఒక ఇంట్లో ఇద్దరికి లేదా ఒక ముగ్గురికి వస్తుందా, ఇంకా వయసు నాకు 58 ఉంది కానీ అప్లై చేసుకోవచ్చా, దివ్యాంగుల పెన్షన్ కోసం ఎలా అప్లై చేయాలి, వివిధ పెన్షన్లకు మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, బ్యాంక్ అకౌంట్ మార్చితే పెన్షన్ వస్తుందా, అలాగే పెన్షన్ ఎన్ని తేదీల్లో పడుతుంది, ఆధార్ కార్డులో తప్పు ఉంటే పడుతుందా, అలాగే గ్రామం మారితే పెన్షన్ పోతుందా, అలాగే మధ్యవర్తులు మధ్యలో పెన్షన్ ఆగిపోతుందా ఎందుకు, అలాగే హెల్ప్లైన్ నంబర్ ఉందా, పెన్షన్ కోసం డబ్బులు అడుగుతున్నారు మళ్ళీ లిస్ట్లో ఎక్కడ చూస్తారు, అలాగే మొబైల్ నంబర్ లేకపోతే పెన్షన్ రద్దు చేసే మళ్ళీ వస్తుందా, పెన్షన్ ప్రభుత్వం వచ్చే పెన్షన్ ఆగిపోతుందా, అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చా, అలాగే మీకు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చా, మీకు ఇంకా దీంతో పాటు ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో చెప్తా. ఈరోజు నేను అన్నీ చాలా క్వశ్చన్స్ అయితే నేను అడగడం జరిగింది. దాంతోపాటు సార్ నేను అప్లై చేశాను కానీ నా లిస్ట్లో నా పేరు లేదు, అలాగే మీ సేవలో అప్లై చేశాను నా పేరు లేదు, మా ఇంట్లో 2 కన్నా ఎక్కువ మంది పెన్షన్ ఉన్నారు, ఇవన్నీ నేను చెప్పాను కదా. ఇంకా మనకు అడగడం జరిగింది. దాంతోపాటు ఇంకా నేనైతే ఇంకా చెప్తానండి. ఇంకా చాలామంది ఎన్ని క్వశ్చన్స్ నా పేరు ముందు లిస్ట్లో ఉండింది, ఇప్పుడైతే లిస్ట్లో పేరు లేదు, ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పు ఉంది, అలాగే ఇన్కమ్ ఎప్పుడు నాకు ఇన్కమ్ సర్టిఫికెట్ లేదు, ఇప్పుడు అప్లై చేసుకోవాలా, అలాగే అప్లై చేసిన తర్వాత రసీదు పోయింది, ఇప్పుడు సమస్య ఏమైనా ఉందా, అలాగే గ్రామ వార్డు వాలంటీరు రాకపోతే ఏం చెయ్యాలి, పెన్షన్ ఆగిపోయింది నాకు ఇప్పుడు అమౌంట్ అనేది నా బ్యాంక్ అకౌంట్లో పడదా, ఇవన్నీ దివ్యాంగుల శాతం తక్కువ ఉంటే నాకు వస్తుందా, ఇప్పుడు 40% కన్నా కరెక్ట్గా ఉంటే మనకి వస్తుందా, ఇంకా తర్వాత వచ్చేసి ఉద్యోగం పింఛను అంటే మనకి ఇప్పుడు సీనియర్ సిటిజన్ వాళ్ళకి పెన్షన్ ఉన్నాయి కదా, దానికి నాకు సపోజ్ 59 years ఉన్నాయి, నాకు వస్తుందా, మొబైల్ నెంబర్ లేదు మారుస్తాను ఏమైనా నాకు అప్డేట్ అవుతే ఏమైనా వస్తుందా, పెన్షన్ ఆగిపోతుందా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. దాదాపుగా 50+ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇలా మీకు ఏదైనా సరే మీకు సూటబుల్ అవుతుంది. ఇలా నేను అయితే మొత్తం టోటల్గా అయితే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్గా మీరైతే అర్థం చేసుకోండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. వీలైతే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన దివ్యాంగుల కోసం అనేసి నేను ఎల్లప్పుడూ మీకు తోడు ఉంటాను, అలాగే మీకు వీడియోస్ రూపంలో సహాయం చేస్తాను. ఈరోజు నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ నాకు 8-8:30 వరకు అయితే ఏమీ తినలేదు, మీ కాల్స్ మాట్లాడినాను, అన్నీ చేశాను. మార్నింగ్ 11:30కి తినేసి ఇంకా కూర్చున్నాను కాబట్టి ఇంకా అప్పటికే అందరు బంధువులంతా ఇంటికి పంపించేసి మనము మన సర్వీస్ చేయాలనేసి అనుకొని ఇంకా కూర్చున్నాము. ఇప్పుడు వచ్చేసి
కంటెంట్ అయితే వెళ్ళిపోదాం. ఇవన్నీ క్వశ్చన్స్ అన్నీ మీరు విన్నారు కదా, ఈ క్వశ్చన్స్కి నేను ఒకసారిగా ఆన్సర్స్ అనేది చెప్తా ఉంటాను, మీరు నోట్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నోట్ చేసుకోకపోతే ఖచ్చితంగా వీడియో అనేది చూడండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అంటే ఏమిటి అంటే, ఇది గవర్నమెంట్ ఇచ్చే ఒక సామాన్య భద్రత స్కీమ్ అనమాట. పేదవాళ్ళకి అలాగే ప్రతి నెల పింఛన్ రావాలి అనేసి మన డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కి జమ అవ్వాలని చెప్పేసి అనుకునింది గవర్నమెంట్. అందుకని ఈ స్కీమ్ అనేది పెట్టడం జరిగింది. ఇది మనకి 2025 న్యూ అప్డేట్ అయితే వచ్చింది. అంటే మనకి పైన మంత్ అయితే రావడం జరిగింది, అంటే డిసెంబరు. అప్పటికి ఇంకా మనకి ఈ మంత్ అయితే మనకి ఆల్మోస్ట్ మనం రిలీజ్ చేస్తారు, ఫిబ్రవరి కల్లా ఆల్మోస్ట్ రిలీజ్ చేస్తారు. ఇది ప్రతి నెల మనకి అంటే ప్రతి జిల్లాలలో 200 మందికి మాత్రమే పెన్షన్ అనేది మంజూరు చేయబడుతుంది. అలాగే ఇప్పటి వరకు పెన్షన్ రాని అభ్యర్థుల అవకాశం, అలాగే గ్రామ వార్డుల రెన్యువల్ చేసుకోవడానికి పేపర్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అయితే ప్రభుత్వం కోసం రీవెరిఫికేషన్కి అని వెళ్ళడం జరిగింది. ఇలాంటి మన దివ్యాంగుల కోసమే, దివ్యాంగులు చాలామంది అయితే వాళ్ళకు పెన్షన్ అనేది రాలేదని చెప్పేసి చాలామంది అయితే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అలాగే తర్వాత వాళ్ళు అక్కడ మనకి కలెక్టరు అన్నీ ఒకసారి పట్టించుకోకుండా, ఒకసారి ఆయన మీటింగ్లో ఉన్న కొంచెం మంది కేటకర్లు కొంతమంది ఉంటారు కదా మన ప్రభుత్వ అధికారులు, వాళ్ళు కొంచెం సంబంధించి ఆ డేటాను అంతా గ్యాదర్ చేసిన డేటా అంతా ఒకసారిగా మన ఏడీఓ ఉంటారు కదా, మనకు హ్యాండిక్యాప్కి అందరికీ అతను ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి మనకు ఈ డేటా అంతా గ్యాదర్ చేసి లైక్ మన ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి ఒకసారిగా మా మీటింగ్లో చెప్పడం జరిగింది. చెప్పడం ద్వారా మనకైతే అలాగే సీఎం గారికి కూడా ఈ మెసేజ్ అనేది మన కలెక్టర్ ద్వారా వెళ్ళింది. అక్కడ ఉండే సీఎం గారు మన ప్రాబ్లమ్స్ అన్నీ అర్థం చేసుకొని మనకి ఈ అర్హతతో మనకైతే 200 మాత్రమే కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోవడానికి ఒక అవకాశం అయితే ఇచ్చింది. ప్రతి జిల్లాకి 200 చొప్పున ఇచ్చింది. అట్లా మనకి కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే వచ్చింది. అందరికీ, మన దివ్యాంగులకి అలాగే వాళ్ళకి సపోర్ట్ చేసిన లీడర్స్కి నా ధన్యవాదములు. ఇలాగనే మన హ్యాండిక్యాప్స్కి అందరికీ సపోర్ట్ చేయాలనేసి నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అయితే కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ మన దివ్యాంగులు సోదరులు అందరూ దయచేసి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు వింటే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు చెప్తున్నాను అంటే, మార్నింగ్ నుంచి మీ సర్వీసే నేను చేయడం జరిగింది. ఒక ఫోన్స్ కాల్స్ వాళ్ళకి రెస్పాన్స్ అయ్యి నేను చెప్పడం వల్ల నేనైతే ఇవన్నీ తెలుసుకున్నాను. ఇంకా తెలియనివి మనం మీ సేవలో, అలాగే నాకు తెలిసిన కొంతమంది ఇంటర్నెట్ షాప్లో, అలాగే నేను గ్రామ వార్డు సచివాలయంలో ఇలా అందరినీ కనుక్కొని అంత ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని, ఇదిగోండి ఈ బుక్లో అయితే ఒక దాదాపుగా 50 పైన నేనైతే రాయడం జరిగింది. ఇట్లా నేను అన్నీ రాసి నా చేతులు కూడా ఉప్పి తీసాయి. ఇట్లా నేను ఒక్కొక్కటి చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తా ఉంటాను, మీరైతే చేసుకోండి. అలాగే వచ్చేసి దీంట్లో మనకు ఎలిజిబిలిటీ లిస్ట్లోకి వస్తే ముఖ్యంగా వృద్ధులు అవసరం లేదు, ఇప్పుడు మధ్యవర్తులు అవసరం లేదు, డబ్బులు ఇవ్వాలని పని కూడా లేదు. ఎందుకంటే డైరెక్ట్గా మన సచివాలయంలో వాళ్ళే అప్లై చేస్తారు, మన మీ సేవ వాళ్ళే అప్లై చేస్తారు. మీకు నమ్మకం లేదా మీ సేవల మీద అయితే మీరు సచివాలయానికి వెళ్ళండి. మన ప్రభుత్వం నిర్ణయించిన ఒక మెయిన్ బోర్డు, ఈ మెయిన్ బోర్డులో మనకి డైరెక్ట్గా అక్కడికి వెళ్తే వాళ్ళే అప్లై చేస్తారు. మనకు కావాల్సిన డీటెయిల్స్ అంటే ఏమేమి ఉన్నాయి అవి కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఈ అర్హతలు ఏమేమంటే, వృద్ధులు వచ్చేసి 50 సంవత్సరాలు పైగా పడిన వారు, అలాగే విధవ పెన్షను, అలాగే వికలాంగులు అంటే మన హ్యాండిక్యాప్స్ పెన్షను, అలాగే ఒంటరి మహిళలు పెన్షను, అలాగే నివాస ఉంటారు కదా కుటుంబ వ్యక్తులు, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు, అలాగే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు. ఇప్పటి వరకు ఇతర పెద్ద పెన్షన్లు లేకపోయినా కొంచెం పెన్షన్తో ఉండి దాన్ని అప్డేట్ చేసుకోవాలి, అప్డేట్ చేసుకుంటే ఇది పాత పెన్షన్ పోతుందా అని చెప్పేసి కూడా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎలాంటిది అయితే పోదు, మనకున్న క్వాలిఫికేషన్ బట్టి
మనం కొత్త దానికి పెట్టుకున్నప్పుడు ఈ పాతదే అప్రూవల్ వస్తూ ఉంటుంది, కొత్తది అప్రూవల్ అయ్యేంత వరకు గుర్తుపెట్టుకోండి. అలాగే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఒకటి ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ ఉండాలి, అలాగే వయసు సంబంధించిన ఆధార్ హిస్టరీ ఉండాలి, ఆధార్ కార్డులో ఉండే డీటెయిల్స్ కావాలి. అలాగే మీకు ఇంకొకటి కూడా కావాలి, మన మొబైల్ నెంబర్ అనేది అన్ని నెలలకు ఒక బ్యాంక్ అకౌంట్కి అలాగే ఆధార్ కార్డుకి మనకు సంబంధించిన డీటెయిల్స్కి అన్నిటి దానికి మన ఆధార్ కార్డు అనేది లింక్ అయి ఉండాలి. అలాగే మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఏంటంటే మా పిల్లోనికి అప్లై చేస్తున్నాము, మా పిల్లోనికి అతనికి నెంబర్ ఉండదు కదా, మా పేరెంట్స్ అంటే మాదే ఉంది నెంబరు, అతనికి వస్తుందా అని. ఏదైనా సరే అండి, అతని మీ నెంబరే ఇంక అన్ని దానికి లింక్ అయి ఉండాలి. ఏది లింక్ కాకుంటే గవర్నమెంట్కి ఆ డబ్బులు అనేది మీకు పడదు అనేసి నేనైతే క్లారిటీగా అయితే చెప్తున్నాను. దాంతోపాటు మీకు ఈ అప్లికేషన్ చేయాల్సిన డీటెయిల్స్ అనేసి నేను చెప్పడం జరిగింది, డాక్యుమెంట్స్ అన్నీ నేను చెప్పడం జరిగింది. దాంతోపాటు అప్లై చేసుకోవాలంటే మీరు గ్రామ వార్డు సచివాలయం ద్వారా అప్లై చేసుకోవచ్చు, మీ దగ్గర ఉండే మీ సేవ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ ఇంటి నుంచి వచ్చే వివరాలు అప్లై చేసుకునే దానికి వెరిఫికేషన్, అప్రూవల్, పెన్షన్ విడుదల అన్నీ మీకైతే తర్వాత వస్తాయి. ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయంలో మీరు అయితే అప్లై చేసుకుంటే అది సో మెనీ బెస్ట్ అని నేను చెప్తున్నాను. అలాగే మీ సేవలు కూడా నేనేమో తప్పుగా అనుకోలేదు. మీ సేవలో మీకు ఏదైతే మాకు ఇప్పుడు సపోజ్ నాదే ఒక ఇంటర్నెట్ షాపు, నేను వరల్డ్ వైడ్ సర్వీస్ చేస్తాను, నాది సిఎస్సి లాగిన్ కాబట్టి నేనైతే మొత్తం అన్నీ చేస్తాను. అలాగే నా మీద ట్రస్ట్ ఉండి కొంతమంది వస్తారు, వాళ్ళకైతే ఎట్టయినా చేయాల్సిందే. కొంతమంది మీ సేవకు నమ్ముతారు, కొంతమంది గ్రామ వార్డు సచివాలయంకి నమ్ముతారు. నేనేమంటున్నానంటే మమ్మల్ని నమ్మే కన్నా సచివాలయం నమ్మండి. ఎందుకంటే ప్రభుత్వము వాళ్ళ కోసం, మీకోసం, అలాగే అన్నటి కోసం మనకి గ్రామ వార్డు సచివాలయం ఇబ్బందిని మనకి గ్రామంలో ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఫాస్ట్గా వస్తుంది, వాళ్ళ దగ్గర లేట్గా వస్తుంది. కంటెంట్ అనేది మనం అడుగుతానే వాళ్ళు దాని గురించి తెలుసుకోవడం, వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళంటే వాళ్ళు ఓన్గా అప్లై చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ప్రాసెస్ అంతా తెలుసుకున్న తర్వాత అప్లై చేయడం జరుగుతుంది. ఎందుకంటే ముందుగా మనకి మీ సేవ వాళ్ళకి, ఇంటర్నెట్ షాప్ వాళ్ళకి ఏంటంటే తొందరగా వచ్చేస్తుంది అప్డేట్ అనేది. అందరూ మన దగ్గరికి రావడం వల్ల ఏమైంటుందంటే వాళ్ళకి కొంచెం తెలిసినట్టు ఉంటుంది ఇన్ఫర్మేషన్. అదే మనం ఎక్కువ మంది వాళ్ళని అడగడం జరిగితే వాళ్ళకి గవర్నమెంట్ సంబంధించిన మొత్తం అధికారం అంతా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఓన్గా మనం వాళ్ళ ద్వారా అప్లై చేసుకుంటే మనకి భద్రత ఎక్కువ ఉంటుంది. అలాగే ఎక్కువ డబ్బులు ఇస్తే మనకి ఏమైనా మళ్ళీ మధ్యవర్తులు మనకు డబ్బులు అడిగితే ఇవ్వాలా అంటే ఇవ్వకూడదు. మన కోసమే మన ప్రభుత్వం అనేది పనిచేసినప్పుడు మనం పద్ధతిగా ఉండాలి. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంలో ఏమైనా సిబ్బంది అలాగే ఎవరైనా వర్క్ చేయకపోతే వాళ్ళకి గవర్నమెంట్ అనేది ఒక వాట్సాప్ గవర్నమెంట్ అనేది ఇచ్చింది. అంటే మనకి వాళ్ళు ఏమైనా వర్క్ చేయకుండా వాళ్ళ నెంబర్స్ని మనం అక్కడ పెట్టి మనం కంప్లైంట్ ఇచ్చేదానికి. అదే రైట్స్తో మళ్ళీ తర్వాత మనం ఏమైనా తప్పులు చేసి మనం ఏమైనా చేసి కొంతమందికి మధ్యవర్తులకు డబ్బులు ఇచ్చి అవన్నీ వాళ్ళకి తెలిసినా మన పైన వాళ్ళు రిటర్న్ కేసు కూడా పెట్టచ్చు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే అలాంటివి అయితే ఉంటాయి. మీరేం చేయాలంటే మీరు గవర్నమెంట్కి ఇలా అప్లికేషన్ అనేది వేసిన తర్వాత మీరు రిజల్ట్ కోసం అనేది వెయిట్ చేయాలి. ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాలాంటి ఇంటర్నెట్ షాప్ వాళ్ళము, అలాగే మీ సేవ వాళ్ళము, అలాగే సిఎస్సి లాగిన్ వాళ్ళము, నాలాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే నేనైతే మన దివ్యాంగులు కాబట్టి మనము మొత్తం టోటల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి మీరు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి నన్ను ఎంకరేజ్ చేస్తే మీకు మంచిగా అయితే ఇస్తాను. ఎందుకంటే మన సచివాలయం వాళ్ళకి నమ్మామంటే వాళ్ళే మనకు అన్నీ అప్లై చేస్తారు, మనమే వాళ్ళ ద్వారా అన్నీ వెళ్తే డెఫినెట్గా అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు వరకు నేనైతే చెప్పాను కదా, దాంతోపాటు పెన్షన్ అనేది ఎంత వస్తుందంటే మనకి గవర్నమెంట్ ఎంత అయితే ఫిక్స్ చేసిందో దాన్ని బట్టే వస్తుంది. ఇప్పుడు 6,000 పెన్షన్ ఉంది లోకోమోటర్ డిజేబిలిటీ వాళ్ళకి, 70%, 75% ఉంది.
వీళ్ళు దాంట్లో 85% ఉంది. మనకు గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే మనము 15,000 పెన్షన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 15,000 పెన్షన్‌కి అప్లై చేసుకుంటే పాత పెన్షన్ పోతుందా అనేసి చాలామంది అయితే ఆ డౌట్‌తోనే ఉండిపోయారు. కానీ అలాంటిదైతే పోదు. ఎందుకంటే మన పాత పెన్షన్ అనేది అలానే ఉంటది. కొత్త పెన్షన్ అప్డేట్ అయ్యేంత వరకు మన పాత పెన్షన్ అనేది వస్తూనే ఉంటది. ఒకవేళ మన కొత్త పెన్షన్ అనేది అప్డేట్ అయిందంటే 15,000కి ఆ 15,000 మనకైతే రావడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ అయితే మనకు రావడం జరుగుతుంది. మనం అప్లై చేసుకునే విధానం అయితే మన మన సచివాలయంలో ప్రాపర్ గైడెన్స్‌తో మీకైతే చెప్పడం జరుగుతుంది. అక్కడికెళ్తే మీరు డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గరలో ఉన్న మీ సేవకెళ్ళినా మీకు బాగా అనుభవం ఉండి మీ సేవలో రన్ చేసే అలాగే మీకు కూడా ఒక నమ్మకం ఉండేవాళ్ళు, ట్రస్ట్ ఉండేవాళ్ళు మీకు ఉన్నవాళ్ళైతే ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళే అప్లై చేస్తారు. లేకుంటే మీ గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేస్తారు. మా దగ్గర అయితే సిఎస్సి లాగిన్‌లో అయితే ఇంకా ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే మేము కూడా అప్లై చేస్తాము. అలాగే తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు ఇప్పటిదాకా చెప్పినాను కదా ఎవరైతే మీకు డబ్బులు అడుగుతారో నమ్మకండి. మీకు పెన్షన్ అనేది పూర్తిగా ఉచితంగా అధికారుల ద్వారానే మీకైతే రావడం జరుగుతుంది. అయితే ఒక్కసారి మీరు అప్లై చేసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ అనేసి ప్రాపర్‌గా కరెక్ట్‌గా ఉంటే మనకైతే రావడం జరుగుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు రావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ అలాగే ఏవైనా ఇన్ఫర్మేషన్ అనేది కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మీ ఫ్రెండ్స్‌కి మీ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ గ్రూప్‌లో అలాగే దివ్యాంగుల గ్రూప్‌లలో మన వీడియోని పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అందరికన్నా ముందుగానే వస్తుంది. గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ మనమైతే వెంటనే మీకు అప్లై చేసి పెడతాం కాబట్టి. అలాగే వచ్చేసి ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే ఇప్పటికీ 22 నిమిషాలు అయితే అయ్యింది. ఇంకా చాలా ఉన్నాయి క్వశ్చన్స్ అయితే. ఇప్పుడు ఇంకా నాకైతే అడగడం ఏంటంటే నా పేరు పెన్షన్ లిస్ట్‌లో ఉంది. కానీ ఎందుకు నాకు పెన్షన్ రాలేదని ఒక అన్న నన్ను క్వశ్చన్ వేశాడు పొద్దున్నే. దానికైతే నేను చెప్పేది ఏంటంటే అర్హతలు లేకపోవచ్చు. అలాగే డాక్యుమెంట్ అనేది ప్రాపర్‌గా ఉండకపోవచ్చు. వెరిఫికేషన్‌లో మీకు పెండింగ్ ఉండవచ్చు. అలాగే మీ గ్రామ వార్డు సచివాలయం ఉంటాయి కదా అక్కడ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి అన్న అనేసి నేను చెప్పాను. అన్న వెళ్తాను అని చెప్పేసి నాకు వెళ్తాను సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే దాని తర్వాత అప్లై చేశాను కానీ పెన్షన్ అనేది రాలేదు నాకు. అలాగే దీని సొల్యూషన్ ఏంటి సార్ అనేసి ఒక అక్క అడిగింది నాకు అనంతపురం నుంచి. అక్క అయితే నేనైతే చెప్పాను వెరిఫికేషన్ అయితే అయ్యింది చూడాలి. బ్యాంక్ లింక్ నాకు లిస్ట్ అయిందో లేదో తెలియదు. అలాగే నేను చెక్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చెయ్యాలి అని చెప్పేసి నేనైతే వాళ్ళకైతే ఇవన్నీ చెప్పాను. వెరిఫికేషన్ అయిందో లేదో చూసుకోండి. అలాగే తర్వాత మీకు బ్యాంక్ అనేది అకౌంట్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. అలాగే మొబైల్ నెంబరు అప్డేట్ అయిందో లేదో చెక్ చేసుకోండి అని కూడా నేను చెప్పాను. అలాగే మీ సేవలో అప్లై చేశాను ఖచ్చితంగా వస్తుందా అనేసి కూడా ఒక అన్న అడిగాడు. మీ సేవలో అప్లికేషన్ మాత్రమే అర్హతలు ఉంటే మీకు పెన్షన్ అనేది వస్తుంది. అలాగే డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు అనేసి నేనైతే చెప్పాను. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలా అని కూడా అవసరం లేదు. ఖచ్చితంగా అయితే మీరు అప్లికేషన్ పెట్టారు కదా మీ సేవలైనా అలాగే మీ గ్రామ వార్డు సచివాలయంలో అయినా అర్హతలు కానీ మీకు ఖచ్చితంగా అయితే గవర్నమెంట్ ఇచ్చిన రూల్ ప్రకారం అయితే మీ కాడ ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుంది. మీకైతే పెన్షన్ అనేది వస్తుంది అని చెప్పేసి నేను చెప్పాను. దాని తర్వాత పెన్షన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, పెన్షన్ లిస్టు ప్రిపేర్ అవుతుంది అని చెప్పేసి నేనైతే పెన్షన్ అనేది ఎప్పుడు కొత్త పెన్షన్లు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి ఒక అక్క అడిగింది. నేను ఏం చెప్పానంటే ఆ లిస్ట్ అంతా ప్రిపేర్ అవుతుంది అక్క అని చెప్పేసి చెప్పాను. అలాగే ఇప్పుడు అయిన వెరిఫికేషన్ అంతా ఉంటుంది కదా ఆ వెరిఫికేషన్కి లైక్ చాలామంది వచ్చేసి పెట్టింటారు కదా అది ఆ లిస్ట్లో మీ పేరు ఉందా అవన్నీ మీరంతా వెరిఫికేషన్ అయిన తర్వాత ప్రభుత్వం అధికారులు మీ గ్రామ వార్డు సచివాలయంలో మీ అడ్రస్ సింక్ చేసుకొని మీకు వాళ్ళ డేటా అంతా అక్కడ సింక్ అవుతుంది. వాళ్ళే మీకు పెన్షన్ అనేది కన్ఫర్మ్ చేసి చెప్తారు. అలాగే ఒక ఇంట్లో ఇద్దరికన్నా పెన్షన్ వస్తుందా అనేసి అడుగుతున్నారు. మీ కేటగిరీని బట్టి ఉంటుంది. అలాగే మీ ఆధారాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీ టైప్ పింఛన్ ద్వారా సాధారణంగా ఒకటి ఉంటే అంటే ఇప్పుడు సపోజ్ దివ్యాంగులు ఉన్నారు ఒక ఇంట్లో
దాంతోపాటు వృద్ధాప్య పింఛన్ కూడా ఉంటుంది. ఇట్లా ఇద్దరికి వస్తుందంటే వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. దీంట్లో ఒకరికి అట్లా ఒకరికి ఇట్లా ఉండొచ్చు, లేకుంటే ఇద్దరికి దివ్యాంగులు ఉండొచ్చు, వాళ్ళు ఎలాంటి పని కూడా చేయలేకపోవచ్చు, ఫ్యామిలీ అంతా డిపెండ్ అయ్యి దానిపైన ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. కొత్త పెన్షన్లు పెట్టడం జరిగింది కదా, మీరు అప్లై చేసుకోండి. మీ లక్ని బట్టి అలాగే మీ డాక్యుమెంట్లు ప్రాపర్గా ఉన్నాయో లేదో అని చెక్ చేసుకొని మీరు అక్కడ మీ గ్రామ వార్డు సచివాలయం లేదా మీ సేవ కానీ అక్కడికి వెళ్తే మీకు అప్లై చేసి పెడతారు. మీ మీ అర్హతలను బట్టి అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. అలాగే తర్వాత వచ్చేసి ఇంకా వయసు నాకు 58 ఏళ్ళు అయితే ఉంది, అప్లై చేసుకోవచ్చా అంటే వృద్ధాప్య పెన్షన్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే తర్వాత 60+ మళ్ళీ ఇతర కేటగిరీలో ఉంటే అవకాశం ఉంటుంది అనేసి చెప్తున్నారు. అంటే 58 ఏళ్ళు 60+ ఉన్నా కూడా మనం అయితే అప్లై చేసుకోవచ్చు. దివ్యాంగుల ఇట్లా మనకైతే క్వశ్చన్స్ అయితే అడిగారండి, ఇలా మనమైతే చెప్తున్నాం. మళ్ళీ తర్వాత దివ్యాంగుల పెన్షన్ అనేది ఎలా వస్తుందని, మనకి దివ్యాంగుల పెన్షన్ అనేసి మనకు డిజబిలిటీ సర్టిఫికేట్ తప్పనిసరి ఉండాలి. శాతం అనేది 40% ఉంటే ఇది కూడా అడిగారండి నాకు. 40% కరెక్ట్గా 40% ఉంది, నాకు వస్తుందా సార్, నాకు చెప్పు, నీదంతా కాదు, నాకు వస్తుందా లేదా అని చెప్పమంటున్నారు. కానీ ఈ క్వశ్చన్లన్నీ నాకైతే మామూలుగా లేవు, అది బిచ్చంగా అయితే ఉన్నాయి. పొద్దున్న నుంచి ఈ క్వశ్చన్ కస్టమర్ కేర్ కూడా అంతగా వర్క్ చేయరు. నేనైతే మీకోసం చాలా అంటే చాలా వర్క్ చేశాను. ఎల్లప్పుడూ మీకోసం ఎలా నేను సపోర్ట్ చేయాలంటే మన ఛానల్ అనేది కరెక్ట్గా ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు అని కూడా నాకైతే క్లారిటీగా అయితే తెలియదు. దయచేసి మీరు వీలైతే మన దివ్యాంగులందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అనేది మనము ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. మీకు మన ఉగాది కదా, ఉగాదికి అయితే నేను ఈ మిస్టేక్ అయితే ప్లాన్ చేస్తున్నాను. వర్కౌట్ అయిందంటే నేనే మీ గ్రామంలో వచ్చి మీ ఎన్జిఓ సెంటర్స్కి వచ్చి నేనే మనకి హ్యాండిక్యాప్స్ అందరికీ రైల్వే పాసు, యూడిఐడి కార్డు, అలాగే ఏదైనా చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్స్, అలాగే మీకు ఏమైనా పథకాల గురించి అన్ని దానికి నేను ఆ రోజు వచ్చిన దానికి మీకు అప్లికేషన్ అనేది తీసుకొని నేనే అప్లై చేసి మీ ముందని మీ కాడే అప్లై చేసి అట్లా అయితే చేస్తాను. డెఫినెట్గా మీరైతే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నామ్మా. డెఫినెట్గా అయితే మీకైతే నేనైతే చాలా సపోర్ట్ చేయాలని మంచిగా ప్లాన్ చేసుకుని ఉన్నాను. నాకు దేవుడు చల్లగా చూడాలి కానీ నాకు మంచిగా ఇన్కమే రావాలి కానీ మీకైతే డెఫినెట్గా అయితే నేనైతే చూస్తాను. మన ఇన్కమ్ అంటే మన దివ్యాంగుల సోదరులతో పాటు మిగతా సోదరులు కూడా నాకు సపోర్ట్ చేయాలంటే, ఎందుకంటే నార్మల్ పర్సన్స్ కూడా నాకు క్లయింట్స్ అనేది వస్తే నేను మనం ఛార్జ్ చేసే అమౌంట్కి, వాళ్ళకి ఇచ్చే మెటీరియల్కి, అలాగే వాళ్ళకి ఇచ్చే న్యూస్ పేపర్స్కి అన్ని దానికి మనమైతే క్యాల్కులేట్ చేసుకొని మనం అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనేసి మీరు అనుకోవచ్చు. నేను ఓన్లీ అప్లై చేయడానికి మాత్రమే అమౌంట్ అనేది తీసుకొని మొత్తం వాళ్ళకి మెటీరియల్ ఇస్తున్నాను చదువుకోవడానికి, అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ కోసం అని న్యూస్ పేపర్స్ అయితే పెడుతున్నాను. మంచిగా అయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మన ఛానల్ అనేది చాలా అంటే సపోర్ట్ చేస్తుంది. అలాగే మన దివ్యాంగుల కోసం కూడా నేనైతే ఉండాలి అని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం కూడా అందుకే మెయిన్ కారణం ఏంటంటే, మన అన్న వాళ్ళకి కొంచెం తక్కువగా అంటే అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉంటుంది. కొంతమందికి హైలీ టాలెంటెడ్ ఉంటారు, వాళ్ళకి మనం ఒక క్వశ్చన్ వేస్తే వాళ్ళు 100 క్వశ్చన్లు వేస్తారు. అట్లా వాళ్ళు కాకుండా మనం కొంచెం నాలెడ్జ్ కావాలి, కొంచెం మనకు బెటర్గా ఉండాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళందరికీ మన ఛానల్ అనేది ఉపయోగపడుతుంది. డెఫినెట్గా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నా మీకోసం అనేసి నా ఛానల్ ఎల్లప్పుడూ మీకోసం సపోర్ట్ చేస్తూనే ఉంటా. అలాగే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనమైతే ఇంకొకటి అయితే చెప్తాము. ఇప్పుడు మీదైనా పింఛన్ ఎవరికి ఇస్తారు, మనకు భర్త మరణించిన అంటే ఇప్పుడు ఒక భర్త ఒక భార్య ఉంటారండి. దాంట్లో మన భర్త చనిపోతే భార్యకి వచ్చేలాగా పింఛన్ అయితే పెట్టడం జరిగింది.
ఎందుకంటే అప్పుడు ముందుండే ప్రభుత్వం ఏం చేసింది, భర్త ఉండాలి, భార్య భార్య అప్పుడు భర్త లేనప్పుడు భార్యకైతే ఇవ్వడం జరుగుతుంది అనేసి ఈ ప్రభుత్వం అయితే మనకు చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా ఒకరికి ఇవ్వడం అని జరుగుతుంది. అప్పుడు మనకి గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు కొన్ని రూల్స్ ప్రకారం ఈ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మనకి ఎవరైతే పెళ్ళి ఇప్పుడు భర్త మరణించిన తర్వాత ఆ పెన్షన్ అనేది భార్యకి రావడం, భార్య చనిపోతే భర్తకి రావడం అనేది ఈ ప్రభుత్వం పెట్టింది. తిరిగి పెళ్లి చేసుకోకపోతే మీకు పెన్షన్ అనేది వస్తుంది. పెళ్లి చేసుకున్న తర్వాత మీకు పెన్షన్ అనేది రాదు. అంటే భర్త చనిపోయిన తర్వాత భార్య పెళ్లి చేసుకున్న, భార్య చనిపోయినా కూడా భర్త పెళ్లి చేసుకున్న పెన్షన్ అనేది రాదంట. అది గుర్తుపెట్టుకోండి. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టినా కూడా మీకైతే ఇబ్బంది కలుగుతుంది. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ అనేది వేరే లెవెల్లో ఉంది. మంచిగా అయితే మన కోసం అనేసి సపోర్ట్ చేయడానికి ముందుగా వస్తుంది. మీరు గుర్తుపెట్టుకుని కొన్ని క్యాంప్స్ జరుగుతున్నాయి అంటున్నారు, కానీ అవి ఎక్కడెక్కడ జరుగుతున్నాయో మనకైతే తెలియదు. మనకు తెలిసిన గవర్నమెంట్కు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మనం షేర్ చేస్తాం కాబట్టి పర్టికులర్గా మనకు తెలిస్తేనే మాట్లాడాలి, తెలియకుంటే ఊర మూసుకొని ఉండాలి అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. అలాగే మనకు తెలిసింది కూడా అదే. మనకి అంత పెద్ద పెద్ద మాటలు వద్దు, అంత చిన్న మాటలు కూడా వద్దు. మనకు తెలిస్తే నలుగురికి వెళ్ళిపోయడం, వాళ్ళతో పాటు మనం ఉండడం, అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను ఉండాలి అనే ఒక మంచి థాట్తో నేను ఈ యూట్యూబ్ ఛానల్ అయితే మీకోసం స్టార్ట్ చేశాను. అలాగే బ్యాంక్ అకౌంటు ఇచ్చాను, కానీ ఇప్పుడైతే నాకు ఆ బ్యాంక్ అకౌంట్ వద్దు. నేను వేరే బ్యాంక్ అకౌంట్కి మార్చుకోవాలనుకుంటున్నాను. మార్చుకుంటే ఏమైనా నా పెన్షన్ అనేది పోతుందా అనేది మీరైతే ఒక అన్న అడిగాడు. నాకు అది ఎక్కడ తెలుసా, ఎక్కడ నుంచో మీకు అర్థమైంటుంది. ఇది విశాఖపట్నం నుంచి నాకైతే ఒక అన్న చెప్పాడు. పర్టికులర్గా అయితే నాకైతే ఊరైతే నాకు తెలియదు. మనమైతే సర్వీస్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం పర్టికులర్గా ఊళ్ళో అవన్నీ మనకు తెలియదు. వాళ్ళ ఆధార్ కార్డు ప్రూఫ్స్ అన్ని పెట్టినప్పుడు మనం దాంట్లో ఉండే అడ్రస్ బట్టి మనమైతే సేవ్ చేసుకొని వాళ్ళకైతే సర్వీస్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి అన్న అడిగాను, నాకు ముందు అకౌంట్ అయితే పెట్టాను, కానీ ఆ బ్యాంక్ అకౌంట్ నాకు నచ్చలేదు, వేరేది అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఎలా చేస్తారు, ఒకవేళ నాకు డబ్బులు వస్తాయా అనేసి అడుగుతున్నారు. కానీ డబ్బులు వస్తాయి ఖచ్చితంగా. అయితే మీరు అప్డేట్ చేయాలి. మీరు సచివాలయంలో అప్డేట్ చేస్తారు, లేకుంటే మీ సేవ ద్వారా కూడా అప్లై చేస్తారు. మీరు అప్డేట్ చేసిన తర్వాత అది అప్డేట్ అయ్యేంత వరకు అయితే మీకు పెన్షన్ అనేది మీకు యాజువల్గా ఎట్లా తీసుకుంటున్నారో అట్లా తీసుకుంటారు. లేదంటే మీరు అప్డేట్ అయ్యేంత వరకు ఒకవేళ రాకపోవచ్చు. అప్డేట్ అయిన తర్వాత మీకు అయితే పెన్షన్ అయితే రావచ్చు. నేనైతే నాకు విశాఖపట్నం ఆయనకి నేను చెప్పడం జరిగింది. ఆధార్ కార్డులో మాకైతే తప్పులు ఉన్నాయి. మాకు తప్పులు ఉన్నాయి. అవి మేము పెన్షన్కి మాకేమైనా ప్రాబ్లం అవుతుందా అనేసి చాలామంది అయితే అడగడం జరిగింది. దీనికోసం నేనైతే ఆధార్ కార్డులో తప్పులు ఉండొచ్చండి, దాన్ని అప్డేట్ చేసుకున్నారు. ఆధార్ కార్డు నెంబర్ కొడతానే మీ డీటెయిల్స్ అనేది సింక్ అయిపోతాయి. మీకు సింక్ అయినప్పుడు మీ తప్పులు కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వెరిఫికేషన్ కూడా మీరైతే మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి ఆధార్లో మనం చేంజ్ చేసుకుంటాం కదా, నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అలాగే మొబైల్ నెంబర్ కానీ ఎలాంటిది మనమైతే అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎలాంటిది అయితే ఉండదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండదు. ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుందన్న, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ చెప్తున్నాను కదా. డెఫినెట్గా అయితే నేను ఇంత టైం మీకోసం స్పెండ్ చేసిన దానికి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ వంతకు వస్తుందన్న. డెఫినెట్గా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే చూడండి 35 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పటికి వచ్చేసి రామవాడ సచివాలయం మారిపోతే అంటే ఇప్పుడు నాకు పెళ్ళి అయిందన్న. నేను పక్క ఊర్లో ఒక గ్రామవాడ సచివాలయంలో ఉండే అమ్మాయిని దివ్యాంగులని నేను పెళ్లి చేసుకున్నాను. కానీ నేను ఇప్పుడు ఆ పాప కోసం అనేసి నేను అక్కడికి వెళ్ళాను, అక్కడే ఉన్నాను. కానీ నాకైతే ఇప్పుడు మారిన దానికి నాకు ఏమైనా పెన్షన్ వస్తుందా, లేకుంటే నాకు ఉన్న పెన్షన్కే నాకు ఇస్తారా అనేసి అడిగారు. మీ కొత్త అడ్రస్కి అప్డేట్ చేసుకోవాలండి. మీరు ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటున్నారని మీ సచివాలయం వాళ్ళకి, అలాగే అక్కడ ఉండే సచివాలయం వాళ్ళకి
మీ డేటాని అంతా అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మీకైతే ఎక్కడైతే అక్క కోసం మీరైతే వెళ్ళారో అక్కడ మాత్రమే ఈ పింఛన్ అనేది ఇస్తారు. అప్పటి వరకు అయితే మీరు ట్రావెల్ చేయాలి. ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఈ ఊరికి ట్రావెల్ చేయాలి. అలాగే మధ్యలో పింఛన్ అనేది అయిపోయింది ఎందుకు, డేటా అనేది మిస్ అయింది, నేనైతే డేటా అనేది మిస్ అయిందనేసి నేనైతే చెప్పాను. అలాగే మీకు వెరిఫికేషన్ ఫెయిలియర్ అయింది. అలాగే అకౌంట్ ఇవ్వాల్సిన డీటెయిల్స్ కూడా మీకు క్లారిటీ అనేది ఇవ్వలేదేమో. అందుకని ఇప్పుడు అంటే ఐ మీన్ ఇప్పుడు ఇది ఆంధ్రప్రగతి ఉంది కదా అండి, ఆంధ్రప్రగతి బ్యాంకు ఇప్పుడు చేంజ్ అయింది కదా, కొంచెం చేంజ్ అయింది. దానికి అప్డేట్ అవ్వడానికి అవిని కొత్తగా అకౌంట్ నెంబరు అవన్నీ చేంజ్ అయ్యాయి కదా. అట్లా మీకు కొంచెం ఇది మనకి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఇవన్నీ ఉన్న బ్యాంకు మనకి చేంజ్ అయింది, కొంచెం నేమ్ అనేది చేంజ్ అయింది. ఆ చేంజ్ అవ్వడం వల్ల మీకైతే ఇలాంటి ఇష్యూ ఏమన్నా ఉందేమో ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇచ్చిన డీటెయిల్స్కి దానికి సింక్ అవుతున్నాయా లేదా అనేసి వెరిఫై చేసిన తర్వాత మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు అనేది పెన్షన్ అనేది వస్తుంది. మళ్ళీ తర్వాత వచ్చేసి ఇప్పటికే 36 నిమిషాలు 22 సెకండ్స్ అయితే అయ్యింది. ఇంకా కొంచెం అయితే మీకైతే నేను ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఒకటి చెప్పాలనుకున్నాను. చాలామంది వచ్చేసి అడిగారండి, అన్నా నాకు ఇప్పటి వరకు పెళ్ళి అయితే అవ్వలేదు కానీ ఇది మ్యాచెస్ చూస్తున్నాము మన దివ్యాంగుల కోసం అనేసి మీరైతే ఇలాంటి సర్వీస్ చేస్తున్నారు కదా, మీకు ఆడికి చాలామంది అయితే అమ్మాయిలు అప్లై చేసుకోవడానికి వస్తారు. వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారా, మాకు అమ్మాయిలు చెప్పి ఉంటారు కదా మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఎవరైనా మ్యాచెస్ మీకు ఆడ ఉంటే మాకు చెప్పండి అనేసి ఇలాంటి నాకు అడిగారు. అందుకని చెప్తున్నాను. మన దగ్గర అయితే ఇప్పటికైతే అక్క వాళ్ళు అడిగారు, అన్న వాళ్ళు అడిగారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఎందుకు చెప్పలేదంటే మనం చెప్పే అంత ఏజ్ లేదు, మనకు అంత అనుభవం లేదు. ఏమైనా చెప్తే ఏమవుతుందో, వీళ్ళకి చెప్తే వీళ్ళకి ఏమవుతుందో అనేది నాకు ఒక భయం అనేది ఉంది. మనకనేది క్లారిటీగా అయితే లేదు. నాకు తెలిసి ఇలాంటి మ్యాటర్ అంతా మన లీడర్స్ ఉన్నారు కదా, మన ఎల్లప్పుడూ మనకు సపోర్ట్ చేసే మన లీడర్స్ ఉన్నారు, వాళ్ళని అడగండి. మనం సర్వీస్ చేసేంత వరకే అక్క వాళ్ళకైనా అన్న వాళ్ళకైనా లైక్ నా తమ్ముళ్ళకైనా లైక్ నాకన్నా చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి నా ఏజ్ ఉన్న వాళ్ళందరికీ నేను చేసే సర్వీస్ మాత్రమే చేస్తాను. మిగతా అటన్నీ నేనైతే అసలు ఇంట్రెస్ట్ చూపించను. ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయంటే నేనైతే సాల్వ్ చేయడానికి అయితే ముందుకు వస్తాను. కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడానికి అయితే లేదన్నా. మనమైతే ఎంతో నమ్మి వాళ్ళ పర్సనల్ డేటాస్ అన్నీ నాకు ఇచ్చి వాళ్ళు సర్వీస్ చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నన్ను బాగా నమ్ముతారు. నేను ఇలా చెయ్యాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనేసి ఉంటే మన లీడర్స్ ఉన్నారు, మన లీడర్స్ మన కోసం ఎల్లప్పుడూ సపోర్ట్ చేయడానికి ముందుగా వస్తారు. వాళ్ళకి చెప్పండి, వాళ్ళ ద్వారా మీకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా దొరుకుతుంది. అలాగే నేను చెప్పబోయేది ఏంటంటే మన కోసం ఉన్న వాళ్ళని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అలాగే యూటిలైజ్ చేసుకొని మనము సపోర్ట్ చేయాలి. మనం సపోర్ట్ చేయాలంటే మన వాళ్ళని మన లీడర్స్ని మనమైతే ఎల్లప్పుడూ ఫాలో అప్ అవ్వాలి. అలాగే చాలామంది ఉన్నారు దివ్యాంగులు, హ్యాండిక్యాప్స్ ఉన్నారు, నార్మల్ పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు లైక్ మన దివ్యాంగులనే చేసుకోవాలనేసి కూడా చాలామంది అయితే ముందుకు వస్తున్నారు. ఇంకా నార్మల్ పర్సన్స్ కూడా మేమందరం, ఎందుకంటే నార్మల్ పర్సన్స్ కూడా ఇప్పుడు నార్మల్ అమ్మాయిలని చూసి నమ్మలేక మన దివ్యాంగులనే చేసుకోవాలని కూడా వస్తున్నారు. అట్లా చాలామంది అయితే ఉన్నారు, నా గ్రూప్లో చాలామంది ఉన్నారు. నేనైతే ఇలాంటివి చెప్పను, నాకైతే అవసరం లేదు. అది మాత్రం గట్టిగా అయితే చెప్తున్నాను. ఎందుకంటే మనము నా అంత ఏజ్ లేదు, అంత అనుభవం లేదు, నాకైతే అవసరం లేదు. నేనైతే దాంతో తర్వాత మనకి ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. లైక్
హెల్ప్ లైన్ నెంబర్ ఉందా, అలాగే మీకు అధికారికంగా మీకు ఏమైనా అప్డేట్ వచ్చినవి మాకైతే షేర్ చేస్తారా? మీకు షేర్ చేస్తే మీకైతే కనీసం మీరు మా టైంను స్పెండ్ చేసిన దానికి కనీసం ఒక రూ. 50 నుంచి రూ. 100 అయితే మేము ఇచ్చుకోగలుగుతాం, మా సోమతి అది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలాంటి అయితే హెల్ప్ లైన్ నెంబరు ఏమైతే లేదు, నాకు తెలిసిందంతా మీ గ్రామ వార్డు సచివాలయం మాత్రమే నాకు తెలిసింది. ఖచ్చితంగా అయితే మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. మీ పెన్షన్ కోసం మీరు డబ్బులు అడుగుతున్నారా ఎవరైనా అనేసి నేనైతే అడుగుతున్నాను. మీ క్వశ్చన్ అనేది మీరు మీ సొల్యూషన్ అంటే మీకు ఏమైనా అడుగుతున్నారా? ఇది పూర్తిగా ఉచితం అండి. ప్రభుత్వ సేవ కోసం అధికారులు అలాగే ఇంకా మంచిగా మనకు గ్రామవార్డు సచివాలయం వర్క్ చేయడానికి ఉంది. మీకు ఇక్కడ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఆ డీటెయిల్స్ అన్నీ మనం గ్రామవార్డు సచివాలయంలో ఇస్తే వాళ్ళు మన కాడ ఉండే డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదని చూసి కేవలం 200 పెన్షన్లు కాబట్టి మనకి కేటగిరీని బట్టి అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎంత కేటగిరీ ఏంటి అనేది కూడా ఎంత పర్సంటేజ్ కూడా మనకైతే పేపర్కి అయితే తెలియదు. అది కరెక్ట్గా సింక్ అయ్యేదంతా సచివాలయం మాత్రమే వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అలాగే తర్వాత వచ్చేసి మనకి లిస్ట్లో ఎక్కడ ఇస్తారో అలాగే చూస్తారో సచివాలయం నోటీస్ బోర్డు అలాగే అధికారమైన వెబ్సైట్ మనకి పెన్షన్ కోసం అనేసి ఒక వెబ్సైట్ ఉంది, ఎన్టీఆర్ భరోసా స్కీమ్ అని చెప్పేసి దాంట్లో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు మొబైల్ నెంబర్ లేకపోతే అంటే మొబైల్ నెంబర్ అనేది అప్లై చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇది పెన్షన్ అనేది మనము రద్దు చేస్తే మళ్ళీ వస్తుందా అనేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా అయితే వస్తుంది డెఫినెట్. మళ్ళీ దాంతో తర్వాత మనకి మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు అనేసి చెప్పడం జరిగింది. కొత్త పెన్షన్లు అనేది వస్తాయా అయిపోతాయా అనేసి ప్రభుత్వం మనమైతే దాని తర్వాత వచ్చేసి మనకైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చా అనేసి అడిగారు కదా. మళ్ళీ పెన్షన్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోకపోతే మనకైతే ఎలాంటి ఇష్యూస్ అయితే ఉంటాయి అనేసి కూడా అడగడం జరిగింది. కొత్త పెన్షన్స్ మనకు ఆగిపోతాయి అనేసి మనకి ఏం ఆగిపోవండి, మనకున్న అర్హతను బట్టి అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, మీకు సచివాలయంలోనే మీకైతే ఇస్తారు. అలాగే ఏపీ ప్రభుత్వం మనం అంటే ఇప్పుడు పెన్షన్లు పైన ప్రజలు అడిగే క్వశ్చన్స్ను నేను చెప్పడం జరిగింది. అలాగే ఆన్సర్స్ కూడా నేనైతే చెప్పడం జరిగింది. పెన్షను లేదా మీకు దాంట్లో కారణాలు ఉండే ప్రాబ్లమ్స్ అవన్నీ నేనైతే చెప్పడం జరిగింది. మోసాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అనేసి కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు నేనైతే పొద్దునుంచి కొన్ని కామెంట్స్ అయితే చదివాను కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో, అవి కూడా చెప్తాను. సార్ చాలామంది అయితే యూట్యూబ్లో అడగడం జరిగింది, సార్ నేను అప్లై చేశాను కానీ నాకైతే లిస్ట్లో నా పేరు లేదు, నువ్వు ఏం చెప్పాలి అనేసి. అంటే ఇప్పుడు ప్రజలు చాలామంది అప్లై చేసుకుంటారండి, ఆ వేరే వేరే లిస్ట్లో పేరు అనేది రావడం జరుగుతుంది. దాన్ని నేను చెప్పేది అంటే నేను ఇదే నాకు పొద్దు నుంచి అయితే అడిగారు, నన్ను కూడా అడిగారు. అడిగింటే నేను మన పేర్లతో ఇప్పుడు నాది 1వ సచివాలయం వేంపల్లి, నేను 3వ సచివాలయంలో 4వ సచివాలయంలో నా పేరు భోజనపల్లి సాయి పవన్ అనేది నాకు సింక్ అయి ఉంటుంది. అంటే మన సచివాలయంలో కొన్ని మన లొకేషన్లకి అలిగేట్ చేయడం జరుగుతుంది. కొంచెం మన డేటాను బట్టి కొంచెం వాళ్ళ కాడ ఉండే మనకు అధికారులు ఉంటారు కదా, వాళ్ళు చేసుకొని కొన్ని కేటగిరీలను బట్టి మన నేమ్స్ అనేది కొన్ని సచివాలయంలోకి వెళ్ళడం జరుగుతుంది. అలా కూడా కావచ్చు. మీ సచివాలయంలో మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి, మీ డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అలాగే తర్వాత వచ్చేసి మీ సేవలో మేము అప్లై చేసుకున్నామండి, మాకు ఖచ్చితంగా వస్తుందా అనేసి. మీ సేవలో అప్లికేషన్ మాత్రమే చేస్తారు. అలాగే ఉంటే మీకు అర్హతలు ఉంటే ఖచ్చితంగా అయితే నిబంధనలు మీరు పాటిస్తే ఖచ్చితంగా అయితే అప్లికేషన్ అనేది మీకు వస్తుంది. అలాగే మీరు మా ఇంట్లో ఇప్పటి వరకే చాలామంది పెన్షన్ ఇవన్నీ నేనైతే ముందే చెప్పాను, అలాగే ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీ కేటగిరీని బట్టి అయితే మీకు అవకాశాలు ఉంటే ఖచ్చితంగా అయితే పెన్షన్ అనేది వస్తుంది. అలాగే మీకు ఏజ్
59 ఏళ్ళు ఉన్నా కూడా మీకు పెన్షన్ అనేది వస్తుంది. అలాగే 60 ఏళ్ళ తర్వాత కూడా మీకు పెన్షన్ అనేది వస్తుంది. అలాంటిదైతే ఇబ్బంది పడొద్దండి. పెన్షన్ అనేది మీకు మధ్య ఇంగా ఈ మధ్యలో ఏ కాలంగా అయినా ఆగిపోవచ్చు. అంటే కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ముందు ప్రభుత్వం కోసము, లేకుంటే వేరే ప్రభుత్వం ముందుండే ప్రభుత్వం నాకు ఇట్లా పెన్షన్ ఇస్తా అనింది, 2000 చిల్లర ఇస్తా అనింది, 3000 అయితా అనింది కదా అని కొంతమంది డేటా అనేది అప్డేట్ చేసుకోనొచ్చు. అటా వాళ్ళకి వాళ్ళ డేటా అనేది సింక్ అవ్వకపోవచ్చు. ఒక్కొక్కసారి సింక్ అవ్వకపోవచ్చు. ఒక్కొక్కసారి మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. ఇవన్నీ ఉంటాయి. మనం అన్నీ చూసుకొని మనమైతే అప్డేట్ ఒకవేళ మీ గ్రామ వార్డు సచివాలయంలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అడగండి, వాళ్ళైతే సాల్వ్ చేస్తారు. అలాగే తర్వాత వచ్చేసి బ్యాంక్ అకౌంట్ నేను మార్చాలనుకున్నానంటే మార్చండి. మీకు అక్కడ అప్డేట్ చేసిన తర్వాత ఈ సచివాలయంలో అయితే వెళ్ళి చెప్పండి, ఇలా నేను అప్డేట్ చేసుకున్నాను, పాతదాన్ని పలానా రీజన్స్ వల్ల నేను అప్డేట్ చేసుకున్నాను, నాకైతే పెన్షన్ వచ్చేట్టుగా చెయ్యండి అని. డబ్బులు పెన్షన్ ఇచ్చేటప్పుడు ఇస్తాము అనేసి మీకు ఏదైనా మీకు డబ్బులు అయితే ఇస్తే మేము ఇప్పిస్తామనే వ్యక్తులను అయితే నమ్మద్దు. ఖచ్చితంగా అయితే గవర్నమెంట్ అయితే అధికారంగా మనకి పేపర్ న్యూస్లో, అలాగే మనకు గ్రామ వార్డు సచివాలయంలో, అలాగే మన కోసం వర్క్ చేసే ఈ సేవలు, అలాగే ఇంటర్నెట్ షాప్ వాళ్ళు మీకు చెప్పేది ఏంటంటే ఇలాంటి వాళ్ళని నమ్మద్దండి, ప్రభుత్వం నమ్మండి. ప్రభుత్వం మీకు సపోర్ట్ చేస్తుంది. అంటే లైక్ మీరంటూ ఇంటరాక్ట్ అయ్యేది ప్రభుత్వంతోనే ఇంటరాక్ట్ అవ్వండి. మనలాంటి దివ్యాంగులు, అలాగే మంచి సీనియర్ సిటిజన్స్, అలాగే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు అక్కడ నుంచే అన్ని అధికారంగా అప్డేట్ అంతా ఉంటుంది వాళ్ళ దగ్గరే. మీరైతే అడగాలి. వాళ్ళ దగ్గర లేట్గా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీరు అడగడం మొదలు పెడితే వాళ్ళు తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు అనేసి నేను చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా అయితే తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే అప్డేట్ చేసుకోవడానికి. ఇక్కడ మీకు లిస్ట్లో లేకపోయినా వేరే సచివాలయంలో కూడా మీకు సింక్ అవుతుంది. ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి. లిస్టు ఎక్కడ చూసుకోవాలి అంటే మీ సచివాలయంలో చూసుకోవచ్చు, లేకుంటే మీ అధికారంగా వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇంకొక సచివాలయంలో వెళ్ళినా కూడా మీ ఆధార్ నెంబరు అవన్నీ కొడితేనే డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. అలాగే కొత్త పెన్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకి లిస్టు ఎప్పుడు ప్రిపేర్ అయినా, అలాగే వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత మనకైతే పర్టికులర్గా అయితే తెలియదు. 200 పెన్షన్లు మాత్రమే ఇస్తామనేసి చెప్పడం జరిగింది. మనకి అంతా ఇన్ఫర్మేషన్ అంతా మన సచివాలయం వాళ్ళు మాత్రమే ఇస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోండి. అలాగే మన గ్రామ వార్డు సచివాలయం ఎన్ని పెన్షన్లు వస్తాయి అంటే మన ప్రతి జిల్లాకి 200 పెన్షన్లు మాత్రమే ఇవ్వడం జరిగింది, పంపిణీ చేస్తారు. ఆ పంపిణీ చేసిన పెన్షన్లు మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మన కామెంట్స్ రూపంలో మీరు అడగండి. అడిగిన తర్వాతనే నేను దానికోసం రీసెర్చ్ చేస్తాను, మంచిగా అయితే మీకు అప్డేట్ ఇవ్వడానికి. ఇప్పుడు దాకా చెప్పిన కంటెంట్ అంతా మీకు మంచిగా నేను పోస్ట్ చేయడానికి యూస్ చేస్తాను. డెఫినెట్గా మీకోసం నేను వర్క్ చేస్తాను అనేసి అనుకోండి. ఎందుకంటే మనము అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను బాగుండాలి అనుకునే ఒక వ్యక్తిని. మనము చదువుకున్న చదువుకి, మనం చేసే వృత్తికి పని లేదు. కానీ మనం చేసే సపోర్ట్కి ఇంకొక నాలాంటి దివ్యాంగులు ముందుకొచ్చి వాళ్ళంతా ఏదైతే అనుకుంటారో ఆ లక్ష్యం చేరుకుంటారో అనేసి నేను అనుకున్నాను. కాబట్టి ఇలాంటి వీడియోస్ చేసి నేనున్నాను ఇలాంటి మంచి పని చేయడానికి అని చెప్పి మీకోసం నేను వస్తున్నాను. వచ్చిన దానికి మీకు ఎంతో కొంత నా ఛానల్ రూపంలో, అలాగే నా ఆన్లైన్ సర్వీస్ రూపంలో మీకు నేను సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించేదానికి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాకు సపోర్ట్ చేస్తే మీకు మంచిగా అయితే కంటెంట్ అయితే ఇస్తాను. అలాగే కామెంట్స్ ఎన్ని పెరుగుతాయో వీడియోస్ నేను అన్ని పెట్టడానికైతే చాలా అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇంకా చాలామంది కొన్ని క్వశ్చన్స్ వేశారండి. అంటే నేను పెన్షన్ రావట్లేదు, మీకు పెన్షన్ ఎందుకు రావట్లేదు, అలాగే మీ సేవలు మోసాలు జరుగుతాయా, జాగ్రత్త
అలాగే లిస్ట్‌లో మీ పేరు ఎలా తెచ్చుకోవాలి అని చెప్పేసి. ఇలాంటి క్వెషన్స్ అనేసి చాలామంది అడిగారు. దానికోసం అనేసి మనమైతే ఆహ్, ఇలాంటి వీడియో చేసి చెప్పాలనేసి ఇంతసేపు మేలుకొని మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. రేపటి పొద్దునకల్లా వీడియో అనేది అప్డేట్ అవుతుంది. డెఫినెట్‌గా అందరూ యూజ్ చేయండి. అందరూ తెలుసుకోండి కంటెంట్ అంతా మీకోసం చేసిన కంటెంట్. అలాగే మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తే మీకు మంచిగా అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు క్లియర్ కట్గా చూస్తే టోటల్ మీకు అడగాల్సిన క్వశ్చన్స్ మీకు ఉండే క్వశ్చన్స్ అన్నీ మీకు తప్పనిసరి తెలుస్తుంది. అది నేను చెప్పేది అంటే మీకోసమే ఈ వీడియో అంతా, మీకోసమే ఈ వీడియో అంకితం. ఖచ్చితంగా అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను బాగుండాలి. జై హింద్. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. గుడ్ నైట్. సారీ, రేపు పొద్దునే మీకు వీడియో అప్లోడ్ అవుతుంది కాబట్టి మార్నింగ్ చూస్తారు అదండి. ఖచ్చితంగా మీకు ఇంకా ఏమైనా కామెంట్స్ ఉన్నా కూడా మనకైతే మెసేజ్ చేయండి. దాని గురించి కూడా మనమైతే చర్చించుకున్నాం. మంచిగా అయితే వీడియోస్ నేను చేస్తాను, మీకు సపోర్ట్ ఇస్తాను. ఆల్మోస్ట్ 1 అవర్ పైగానే ఉంటుంది వీడియో. మీరు చూసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా అప్డేట్ చూస్తే పెన్షన్ గురించి, మన యూడిఐడి కార్డు గురించి, లేక రైలు పాస్ గురించి, మీకు స్కాలర్షిప్స్ మన దివ్యాంగుల కోసం అనే స్కాలర్షిప్స్ అయితే గవర్నమెంట్ పెట్టడం జరుగుతుంది. కొన్ని కంపెనీలు అయితే పెట్టడం జరుగుతుంది. అవి కూడా అప్లై చేస్తాం. అలాగే వరల్డ్ వైడ్ ఏ సర్వీస్ అయినా మీకోసం అప్లై చేస్తాం. డెఫినెట్గా మన సర్వీస్ అయితే పొందవచ్చు. అలాగే నేను చేసే సర్వీస్ అన్ని ఒక వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. డెఫినెట్గా అయితే ఈసారి మన వీడియోస్ చేద్దాం. మీకు మన సర్వీసు ఇంట్లో కూర్చొని మీరు మన సర్వీస్ పొందేలాగా నేను ఈ వీడియోస్ అనేది ప్లాన్ చేస్తున్నాను. డెఫినెట్గా అయితే మీకైతే మంచిగా సింక్ అవుతాను. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అప్ అవ్వండి. నేను చెప్పేది ఇంకా మీకు ఫైనల్గా ఒక టచ్ అనేది ఇస్తాను. ఎందుకంటే మొత్తం ఇంత లెంతీ వీడియో లాస్ట్లో మీకు కావాల్సినవి ఇప్పుడు మీ కాడ ఉండే సర్టిఫికెట్లు అంటే మనం ఎలిజిబిలిటీలో ఉన్నామా లేదా అనేసి కూడా నేనైతే ఇప్పుడు చెప్తాను. మీకు ఎలిజిబిలిటీలో ఉండాలంటే మీకు 58 నుంచి 60 ఏళ్ళు పైగా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకో, ఒంటరి మహిళ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, వితంతువులు కూడా అప్లై చేసుకోవచ్చు, దివ్యాంగులు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా, అలాగే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఇప్పటి వరకు పెద్ద ప్రభుత్వ పెన్షన్ లేకపోయినా మీకు అప్లై చేసుకోవచ్చు. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, వయసుకు సంబంధించిన డిజబిలిటీ లేదా వయసు లేదా డిజబిలిటీ సర్టిఫికేట్, మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉండాలి. అన్ని దానికే మొబైల్ నెంబర్ అనేది సింక్ అవ్వాలి. ఇలాంటివి అయితే ఉండాలి. కానీ ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా అయితే నేనైతే గట్టిగా చెప్తున్నాను, గ్రామ వార్డు సచివాలయంలోనే అప్లై చేసుకుని మీకు నమ్మకంగా ఉంటేనే మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి. మీకైతే వాళ్ళు అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా మిగతా అప్డేట్ తెలియాలంటే వాళ్ళు కూడా గ్రామ వార్డు సచివాలయంలో వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. అందుకనే నేను చెప్తున్నాను, గ్రామ వార్డు సచివాలయం వాళ్ళని అడిగితేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఒక విజన్ అనేది వస్తుంది. మొత్తం మీ క్వశ్చన్స్ ఈ వీడియోని మాత్రం డెఫినెట్గా మీరు చూసినట్టయితే మీకు మంచిగా అయితే నాలెడ్జ్ అనేది బిల్డ్ అవుతుంది. మీ నాలెడ్జ్ బిల్డ్ అయిన తర్వాత మీరు సపోర్ట్ చేయడానికి అయితే నేను ఎల్లప్పుడూ మీకు తోడుగానే ఉంటా. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇంకా నేనైతే ఆఫ్ చేస్తున్నాను. ఇంకా ఫుల్ నిద్ర అనేది వస్తుంది. మార్నింగ్ నుంచి ఫోన్ మాట్లాడేసాను కదా, ఫుల్గా నిద్ర వస్తుంది. పై పడుకుంటా ఆలోచిస్తున్నా. పొద్దున్నే కల్లా మీకు వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. జై హింద్. దాని తర్వాత వచ్చేసి మనకైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చా అనేసి అడిగారు కదా. మళ్ళీ పెన్షన్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోకపోతే మనకైతే ఎలాంటి ఇష్యూస్ అయితే ఉంటాయి.
అనేసి కూడా అడగడం జరిగింది. కొత్త పెన్షన్స్ మనకు ఆగిపోతాయి అనేసి. మనకేం ఆగిపోవండి. మనకున్న అర్హతను బట్టి అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. మీ సచివాలయంలోనే మీకైతే ఇస్తారు. అలాగే ఏపీ ప్రభుత్వం మనం అడిగే అంటే ఇప్పుడు పెన్షన్‌లు పైన ప్రజలు అడిగే క్వెషన్స్‌ను నేను చెప్పడం జరిగింది. అలాగే ఆన్సర్స్ కూడా నేనైతే చెప్పడం జరిగింది. పెన్షను లేదా మీకు దాంట్లో కారణాలు ఉండే ప్రాబ్లమ్స్ అవన్నీ నేనైతే చెప్పడం జరిగింది. మోసాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అనేసి కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు నేనైతే పొద్దునుంచి కొన్ని కామెంట్స్ అయితే చదివాను కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో. అవి కూడా చెప్తాను. సార్ చాలామంది అయితే యూట్యూబ్‌లో అడగడం జరిగింది. సార్ నేను అప్లై చేశాను కానీ నాకైతే లిస్ట్‌లో నా పేరు లేదు. నువ్వు ఏం చెప్పాలి అనేసి. అంటే ఇప్పుడు ప్రజలు చాలామంది అప్లై చేసుకుంటారండి. వేరే వేరే లిస్ట్‌లో పేరు అనేది రావడం జరుగుతుంది. దాన్ని నేను చెప్పేదంటే నేను ఇదే నాకు పొద్దున్నుంచి అయితే అడిగారు. నన్ను కూడా అడిగారు. అడిగింటే నేను మన పేర్లతో ఇప్పుడు నాది 1వ సచివాలయం వేంపల్లి. నేను 3వ సచివాలయంలో, 4వ సచివాలయంలో నా పేరు భోజనపల్లి సాయి పవన్ అనేది నాకు సింక్ అయి ఉంటుంది. అంటే మన సచివాలయంలో కొన్ని మన లొకేషన్లకి అలిగేట్ చేయడం జరుగుతుంది. కొంచెం మన డేటాను బట్టి కొంచెం వాళ్ళ కాడ ఉండే మనకు అధికారులు ఉంటారు కదా, వాళ్ళు చేసుకున్న కొన్ని కేటగిరీలను బట్టి మన నేమ్స్ అనేది కొన్ని సచివాలయంకి వెళ్ళడం జరుగుతుంది. అలా కూడా కావచ్చు. మీ సచివాలయంలో మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. మీ డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అలాగే తర్వాత వచ్చేసి మీ సేవలో మేము అప్లై చేసుకున్నామండి, మాకు ఖచ్చితంగా వస్తుందా అనేసి. మీ సేవలో అప్లికేషన్ మాత్రమే చేస్తారు. అలాగే ఉంటే మీకు అర్హతలు ఉంటే ఖచ్చితంగా అయితే నిబంధనలు మీరు పాటిస్తే ఖచ్చితంగా అయితే అప్లికేషన్ అనేది మీకు వస్తుంది. అలాగే మీరు మా ఇంట్లో ఇప్పటివరకే చాలామంది ఇవన్నీ నేనైతే ముందే చెప్పాను. అలాగే ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీ కేటగిరీని బట్టి అయితే మీకు అవకాశాలు ఉంటే ఖచ్చితంగా అయితే పెన్షన్ అనేది వస్తుంది. అలాగే మీకు ఏజ్ 59 ఏళ్ళు ఉన్నా కూడా మీకు పెన్షన్ అనేది వస్తుంది. అలాగే 60 ఏళ్ళ తర్వాత కూడా మీకు పెన్షన్ అనేది వస్తుంది. అలాంటిది అయితే ఇబ్బంది పడద్దండి. పెన్షన్ అనేది మీకు ఈ మధ్యలో ఏ కాలంగా అయినా ఆగిపోవచ్చు. అంటే కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ముందు ప్రభుత్వం కోసము, లేకుంటే వేరే ప్రభుత్వం ముందుండే ప్రభుత్వం నాకు ఇట్లా పెన్షన్ ఇస్తానింది, 2000 చిల్లర ఇస్తాను, 3000 అవుతానింది కదా అని కొంతమంది డేటా అనేది అప్డేట్ చేసుకోనొచ్చు. అటా వాళ్ళకి వాళ్ళ డేటా అనేది సింక్ అవ్వకపోవచ్చు. ఒక్కొక్కసారి సింక్ అవ్వకపోవచ్చు. ఒక్కొక్కసారి మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. ఇవన్నీ ఉంటాయి. మనం అన్నీ చూసుకొని మనమైతే అప్డేట్ ఒకవేళ మీ గ్రామ వార్డు సచివాలయంలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అడగండి, వాళ్ళైతే సాల్వ్ చేస్తారు. అలాగే తర్వాత వచ్చేసి బ్యాంక్ అకౌంట్ నేను మార్చాలనుకున్నానంటే మార్చండి. మీకు అక్కడ అప్డేట్ చేసిన తర్వాత ఈ సచివాలయంలో అయితే వెళ్ళి చెప్పండి, ఇలా నేను అప్డేట్ చేసుకున్నాను, పాతదాన్ని పలాని రీజన్స్ వల్ల నేను అప్డేట్ చేసుకున్నాను, నాకైతే పెన్షన్ వచ్చేట్టుగా చెయ్యండి అని. డబ్బులు పెన్షన్ ఇచ్చేటప్పుడు ఇస్తాము అనేసి మీకు ఏదైనా మీకు డబ్బులు అయితే ఇస్తే మేము ఇప్పిస్తామనే వ్యక్తులను అయితే నమ్మద్దు. ఖచ్చితంగా అయితే గవర్నమెంట్ అయితే అధికారంగా మనకి పేపర్ న్యూస్లో, అలాగే మనకు గ్రామ వార్డు సచివాలయంలో, అలాగే మన కోసం వర్క్ చేసే ఈ సేవలు, అలాగే ఇంటర్నెట్ షాప్ వాళ్ళు మీకు చెప్పేది ఏంటంటే ఇలాంటి వాళ్ళని నమ్మొద్దండి, ప్రభుత్వం నమ్మండి. ప్రభుత్వం మీకు సపోర్ట్ చేస్తుంది. అంటే లైక్ మీరంటూ ఇంటరాక్ట్ అయ్యేది ప్రభుత్వంతోనే ఇంటరాక్ట్ అవ్వండి. మనలాంటి దివ్యాంగులు, అలాగే మంచి సీనియర్ సిటిజన్స్, అలాగే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు అక్కడ నుంచే అన్ని అధికారంగా అప్డేట్ అంతా ఉంటుంది వాళ్ళ దగ్గరే. మీరైతే అడగాలి. వాళ్ళ దగ్గర లేట్గా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీరు అడగడం మొదలు పెడితే వాళ్ళు తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు అనేసి నేను చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా అయితే తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే అప్డేట్ చేసుకోవడానికి. ఇక్కడ మీకు లిస్ట్లో లేకపోయినా వేరే సచివాలయంలో కూడా
మీకు సింక్ అవుతుంది. ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి. లిస్టు ఎక్కడ చూసుకోవాలి అంటే మీ సచివాలయంలో చూసుకోవచ్చు, లేకుంటే మీ అధికారికంగా వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇంకొక సచివాలయంలో వెళ్ళినా కూడా మీ ఆధార్ నెంబరు అవన్నీ కొడితేనే డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. అలాగే కొత్త పింఛన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకి లిస్ట్ ఎప్పుడు ప్రిపేర్ అయినా, అలాగే వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత మనకైతే పర్టికులర్గా అయితే తెలియదు. 200 పింఛన్లు మాత్రమే ఇస్తామనేసి చెప్పడం జరిగింది. మనకి అంతా ఇన్ఫర్మేషన్ అంతా మన సచివాలయం వాళ్ళు మాత్రమే ఇస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోండి. అలాగే మన గ్రామ వార్డు సచివాలయం ఎన్ని పింఛన్లు వస్తాయి అంటే మన ప్రతి జిల్లాకి 200 పింఛన్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. పంపిణీ చేస్తారు. ఆ పంపిణీ చేసిన పింఛన్లు మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మన కామెంట్స్ రూపంలో మీరు అడగండి. అడిగిన తర్వాతనే నేను దానికోసం రీసెర్చ్ చేస్తాను. మంచిగా అయితే మీకు అప్డేట్ ఇవ్వడానికి ఇప్పుడు దాకా చెప్పిన కంటెంట్ అంతా మీకు మంచిగా నేను పోస్ట్ చేయడానికి యూస్ చేస్తాను. డెఫినెట్గా మీకోసం నేను వర్క్ చేస్తాను అనేసి అనుకోండి. ఎందుకంటే మనము అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను బాగుండాలి అనుకునే ఒక వ్యక్తిని. మనము చదువుకున్న చదువుకి, మనం చేసే వృత్తికి పని లేదు. కానీ మనం చేసే సపోర్ట్కి ఇంకొక నాలాంటి దివ్యాంగులు ముందుకొచ్చి వాళ్ళంతా ఏదైతే అనుకుంటారో ఆ లక్ష్యం చేరుకుంటారో అనేసి నేను అనుకున్నాను. కాబట్టి ఇలాంటి వీడియోస్ చేసి నేనున్నాను ఇలాంటి మంచి పని చేయడానికి అని చెప్పి మీకోసం నేను వస్తున్నాను. వచ్చిన దానికి మీకు ఎంతో కొంత నా ఛానల్ రూపంలో, అలాగే నా ఆన్లైన్ సర్వీస్ రూపంలో మీకు నేను సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించేదానికి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాకు సపోర్ట్ చేస్తే మీకు మంచిగా అయితే కంటెంట్ అయితే ఇస్తాను. అలాగే కామెంట్స్ ఎన్ని పెరుగుతాయో వీడియోస్ నేను అన్ని పెట్టడానికైతే చాలా అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇంకా చాలామంది కొన్ని క్వశ్చన్స్ వేశారండి. అంటే నేను పెన్షన్ రావట్లేదు, మీకు పెన్షన్ ఎందుకు రావట్లేదు, అలాగే మీ సేవలు మోసాలు జరుగుతాయా జాగ్రత్త, అలాగే లిస్ట్లో మీ పేరు ఎలా తెచ్చుకోవాలి అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ అనేసి చాలామంది అడిగారు. దానికోసం అనేసి మనమైతే ఇలాంటి వీడియో చేసి చెప్పాలనేసి ఇంతసేపు మేలుకొని మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. రేపటి పొద్దునికల్లా వీడియో అనేది అప్డేట్ అవుతుంది. డెఫినెట్గా అందరూ యూజ్ చేయండి, అందరూ తెలుసుకోండి కంటెంట్ అంతా మీకోసం చేసిన కంటెంట్. అలాగే మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తే మీకు మంచిగా అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు క్లియర్ కట్గా చూస్తే టోటల్ మీకు అడగాల్సిన క్వశ్చన్స్, మీకు ఉండే క్వశ్చన్స్ అన్నీ మీకు తప్పనిసరి తెలుస్తుంది. అది నేను చెప్పేది అంటే మీకోసమే ఈ వీడియో అంతా, మీకోసమే ఈ వీడియో అంకితం. ఖచ్చితంగా అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను బాగుండాలి. జై హింద్. అందరికీ ఆల్ ది బెస్ట్. గుడ్ నైట్. సారీ, రేపు పొద్దునే మీకు వీడియో అప్లోడ్ అవుతుంది కాబట్టి మార్నింగ్ చూస్తారు అదండి. ఖచ్చితంగా మీకు ఇంకా ఏమైనా కామెంట్స్ ఉన్నా కూడా మనకైతే మెసేజ్ చేయండి. దాని గురించి కూడా మనమైతే చర్చించుకున్నాం. మంచిగా అయితే వీడియోస్ నేను చేస్తాను, మీకు సపోర్ట్ ఇస్తాను. ఆల్మోస్ట్ 1 hour పైగానే ఉంటుంది వీడియో. మీరు చూసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా అప్డేట్ చూస్తే పెన్షన్ గురించి, మన యూడిఐడి కార్డు గురించి, లేక రైలు పాస్ గురించి, మీకు స్కాలర్షిప్స్ మన దివ్యాంగుల కోసం అనే స్కాలర్షిప్స్ అయితే గవర్నమెంట్ పెట్టడం జరుగుతుంది. కొన్ని కంపెనీలు అయితే పెట్టడం జరుగుతుంది. అవి కూడా అప్లై చేస్తాం. అలాగే వరల్డ్ వైడ్ ఏ సర్వీస్ అయినా మీకోసం అప్లై చేస్తాం. డెఫినెట్గా మన సర్వీస్ అయితే పొందవచ్చు. అలాగే నేను చేసే సర్వీస్ అన్ని ఒక వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. డెఫినెట్గా అయితే ఈసారి మన వీడియోస్ చేద్దాం. మీకు మన సర్వీసు ఇంట్లో కూర్చొని మీరు మన సర్వీస్ పొందేలాగా నేను ఈ వీడియోస్ అనేది ప్లాన్ చేస్తున్నాను. డెఫినెట్గా అయితే మీకైతే మంచిగా సింక్ అవుతాను. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. నేను చెప్పేది ఇంకా
మీకు ఫైనల్గా ఒక టచ్ అనేది ఇస్తాను. ఎందుకంటే మొత్తం ఇంత లెంతీ వీడియో లాస్ట్లో మీకు కావాల్సినవి ఇప్పుడు మీ కాడ ఉండే సర్టిఫికెట్లు అంటే మనం ఎలిజిబిలిటీలో ఉన్నామా లేదా అనేసి కూడా నేనైతే ఇప్పుడు చెప్తాను. మీకు ఎలిజిబిలిటీలో ఉండాలంటే మీకు 58 నుంచి 60 ఏళ్ళ పైగా ఉన్న వాళ్ళు కూడా అప్లై ఒంటరి మహిళ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, వితంతువులు కూడా అప్లై చేసుకోవచ్చు, దివ్యాంగులు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా, అలాగే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఇప్పటి వరకు పెద్ద ప్రభుత్వ పింఛను లేకపోయినా మీకు అప్లై చేసుకోవచ్చు. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, వయసుకు సంబంధించిన డిజబిలిటీ లేదా వయసు లేదా డిజబిలిటీ సర్టిఫికేట్, మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉండాలి. అన్ని దానికే మొబైల్ నెంబర్ అనేది సింక్ అవ్వాలి. ఇలాంటివి అయితే ఉండాలి. కానీ ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా అయితే నేనైతే గట్టిగా చెప్తున్నాను, గ్రామ వార్డు సచివాలయంలోనే అప్లై చేసుకుని మీకు నమ్మకంగా ఉంటేనే మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి. మీకైతే వాళ్ళు అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా మిగతా అప్డేట్స్ తెలియాలంటే వాళ్ళు కూడా గ్రామ వార్డు సచివాలయంలో వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. అందుకనే నేను చెప్తున్నాను, గ్రామ వార్డు సచివాలయం వాళ్ళని అడిగితేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఒక విజన్ అనేది వస్తుంది. మొత్తం మీ క్వశ్చన్స్ ఈ వీడియోని మాత్రం డెఫినెట్గా మీరు చూసినట్టయితే మీకు మంచిగా అయితే నాలెడ్జ్ అనేది బిల్డ్ అవుతుంది. మీరు నాలెడ్జ్ బిల్డ్ అయిన తర్వాత మీరు సపోర్ట్ చేయడానికి అయితే నేను ఎల్లప్పుడూ మీకు తోడుగానే ఉంటా. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇంకా నేనైతే ఆఫ్ చేస్తున్నాను. ఇంకా ఫుల్ నిద్ర అనేది వస్తుంది. మార్నింగ్ నుంచి ఫోన్ మాట్లాడేసాను కదా, ఫుల్గా నిద్ర వస్తుంది. పై పడుకుంటా ఆలోచిస్తున్నా. పొద్దున్నే కల్లా మీకు వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. జై హింద్.